సుందరాకాండ పారాయణం ఎవ్వరైనా చేయొచ్చు. దానికి పెద్ద నియమనిష్టలు కానీ ఒకటంటే మీకు ఒక్కటి చెప్తున్నా, మళ్ళా మీకు కార్యసిద్ధ భక్తిగా చదువుకోవడం. కార్యసిద్ధి కావాలి అంటే ఇన్ని సర్గలు ఇన్ని రోజుల్లో ఇలా చదువుతాను స్వామి అని ఏకపీఠం మీద కూర్చుని ఇవాళ ఏ సమయంలో చదివారో రేపు అదే సమయంలో చదవాలి. ఎందుకంటే సుందరాకాండ మీరు ఎందుకు స్వామి రేపు అదే టైంలో చదవాలి, కూర్చుని ఉండొచ్చు. మీరు భక్తిగా ఇవాళ చదివారు సుందరాకాండ, ఖచ్చితంగా స్వామి వచ్చి కూర్చుంటాడు మర్నాడు వీడు ఏం చేస్తున్నాడు అని. అప్పుడు ఇక్కడ కదా అక్కడెక్కడో కూర్చున్నాడు చేవదలమో అని వెళ్ళిపోతాడు ఆయన. మీరు వచ్చాడో రాలేదో మీకు తెలియాలి అంటే నేను చాలామందికి చెప్తున్నా, నేను చెప్పిన వాళ్ళలో చాలామంది సుందరాకాండ చదివిన తర్వాత అసలు ఏమండి మా ఏరియాలో కోతులు రావండి, ఏమిటో ఇంటికి వచ్చి కోతి వచ్చి మొత్తం తినేసి, మొన్న మల్కాజ్గిరిలో ఎవరో ఒక ఆవిడ ఇంట్లో బ్రెడ్ తినేసింది, వచ్చి వెనకాల నుంచి వచ్చింది. ఆవిడకి ఏముందో ఇంట్లో ఏం లేదు, ఇంట్లో అరటిపళ్ళు కూడా లేవు, ఆవిడ బ్రెడ్ పెట్టింది, 3 బ్రెడ్ ముక్కలు తిని వెళ్ళిపోయాడు ఆయన. ఏడ్చుకుంటూ వచ్చి స్వామి వచ్చారండి అంది. వస్తాడు ఆయన, డౌట్ లేదు. మీరు ఎప్పుడైనా లెక్కేసుకోండి, ఎక్కడైనా చేయండి, మీరు సిన్సియర్గా చేసిన తర్వాత భగవంతుడి రూపంలో వస్తాడు, ప్రసాదమైనా అందిస్తాడు మీకు. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏమండి కొండగట్టు వెళ్ళొచ్చామండి ఇదిగో ప్రసాదం, భద్రాచలం వెళ్ళొచ్చామండి ఇదిగో ప్రసాదం, మీకు ఇవ్వకపోతే నన్ను అడగండి. సుందరాకాండ పారాయణ మీరు ఇవాళ ఇక్కడ కూర్చుంటే రేపు ఇక్కడే కూర్చుని చేయండి. ఒకటే ప్రదేశం, ఒకటే పీఠం, ఒకటే టైము, కార్యసిద్ధి కోసం. అయితే ఏమండి మాకు కాళ్ళు నొప్పులండి కూర్చోలేమండి, నష్టం లేదు, కుర్చీలో కూర్చోండి, రోజు అదే కుర్చీలో అదే టైంకి అదే ప్లేస్లో కూర్చోండి, నష్టం లేదు. భక్తిగా కూర్చోండి, భగవంతుడు ఏం కొట్టడు. కింద కూర్చొని ఇలా వెళ్ళు కాబట్టి నిన్ను అక్కర్లేదు, భగవంతుడు ఏం కొట్టడం మిమ్మల్ని. కానీ భక్తిగా చేయండి. ఇన్ని రోజులు చెయ్యాలి, మీ ఓపిక మీరు పెట్టుకోండి. అది 64 సర్గలు ఏమండి వారం రోజుల్లో క్లోజ్ చేస్తాం, 64/7 ఏమండి పొద్దున్న సాయం నుంచి సాయంత్రం దాకా నీకు అంత భక్తి నిలుస్తుందా? కార్యసిద్ధి కోసం చేయడానికి కుదరదు అది. అందుకని ఏం చేయాలంటే 64 రోజులు ఒక 30 రోజులు 41 రోజులు సుందరాకాండ, లేదా వారం రోజులు 10 రోజులు 11 రోజులు చేసుకోండి. తెల్లారుజామున నన్ను అడిగితే మీరు ఎప్పుడు చేయమంటారు అంటే శుభ్రంగా తెల్లారుజామున 4-4:30కి తెలిస్తే అప్పుడు ఈ వంకాయలు బెండకాయలు ఈ మధ్య ఏంటంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వాడికి సంబంధం లేకపోయినా స్పీకర్లు పెట్టి పాత ఇనప సామాన్లు కొంటాం అంటే వాడు పొద్దున్నే మైకు పెట్టి ఇవన్నీ మనకు చెవులోకి రాకుండా ఉండాలి అంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అపార్ట్మెంట్స్లో అవన్నీ వినపడతాయి మనకి. అందుకని ఏం చేయాలంటే తెల్లారుజామున లేచి 4 ప్రదోషంలో బ్రహ్మముహూర్తంలో చేసేసుకుంటే 4 నుంచి 5:30 మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎవడో మాట్లాడు, ఇంట్లో పొద్దున్నే పేపరు పాలు గోల తోటకూర బెండకాయ ఇవన్నీ రావు మీకు చప్పుళ్ళు. ప్రశాంతంగా కూర్చుని చేసుకోండి. మీకు లేదండి మాకు సుందరాకాండ మేము కార్యసిద్ధి కాదు జనరల్గా, మీరు హాయిగా ఏ టైంలో సాయంత్రం పూట చక్కగా స్నానం చేసి స్వామివారికి అగరత్తి వెళ్ళి కూర్చొని సుందరాకాండ చదువుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. విధి విధానాలు ఏమిటి? విధి విధానాల్లో ఇంతే చెప్తున్నాను. 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. చివరికి అయిన తర్వాత ఎవరో ఒక దగ్గర ఉన్న గురువుకో బ్రాహ్మణుకో కార్యసిద్ధి అయితే ఇలా సుందరాకాండ పారాయణ 40 రోజులు చేసేవాళ్ళు మన దేశంలో బయట దేశాల్లో కొన్ని వేల మంది ఉన్నారు. ఏమీ లేకపోయినా ఊరికనే సుందరాకాండ చేసుకోవడం మాకు ఇష్టం ఉండి చేసుకోవడం. ఏమంటే కార్యసిద్ధి అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మీకు దాంట్లో ఆయన చూపించేస్తాడు, మీకు సుందరాకాండలో భగవంతుడు చూపించేస్తాడు, మీకు దాంట్లో ఉన్న మార్గంలో మీకు అది చదువుతుంటేనే మీకు తెలిసిపోతుంది సుందరకాండం. ఏమండి మేము పద్యం చదవలేము, మాకు ఆ సంస్కృతం అర్థం కాదు, వచనం చదువుకోండి. సుందరకాండ వచనం ఉందిగా, వచనం చదువుకోండి హాయిగా. ఏమండి ఈ వద్దు మేము హనుమాన్ చాలీసా, హాయిగా మీకు సేమ్ హనుమాన్ చాలీసా అయినా అదే పరిస్థితి. 11 సార్లు కంటే ఎక్కువ చదవద్దు, 11 సార్లు చదువుకోండి. 108 సార్లు చదవాలంటే విధి విధానాలతో మీరు పూజా కార్యక్రమంగా చదువుకోండి, చేసుకోండి, తప్పులేమండి. 108 సార్లు చేసాం, 108 సార్లు చేసిన తర్వాత భార్యాభర్త కొట్టుకుంటారు మీరు సరిగ్గా నైవేద్యం పెట్టకపోతే. అది కూడా చెప్పేస్తున్నాను నేను. ఇంట్లో కలతలు గోళ్ళు గొడవలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే స్వామివారి ప్రత్యక్షం అయ్యాక మీకు చాలా ఏమిటండి ప్రత్యక్షం అంటే ఇలా వచ్చి కూర్చొని గదేసి కూర్చోడు ఆయన. అలా వచ్చి వెళ్ళినా సరే ఆయన వచ్చి చూస్తాడు, ఏమీ లేదు, విడిపోతాడు ఆయన. ఏమండి వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. స్వామివారు రాకపోవడం అనేది ఉండదు, ఖచ్చితంగా వస్తాడు.
నేను హోమం చేస్తే ఖచ్చితంగా ప్రతి నెల స్వామివారి హోమంలో మీకు క్లియర్గా కనబడతాయి. స్వామివారు రాకపోవడం అనేది జరగదు. మీరు మంజుసూక్త హోమం చేస్తే హోమంలో స్వామివారు కనబడతారు, మీకు అందులో డౌట్ లేదు. నేను హనుమాన్ చాలీసా చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని తీసిన తర్వాత ఆంజనేయ స్వామి బొమ్మ గోడ మీద ఉంది. మొన్న అక్కడ మనం బంజారా హిల్స్లోనే ఎక్కడో నేను ఒక చోట హనుమాన్ చాలీసా చేస్తే, నేను హనుమాన్ చాలీసా చేస్తా, మూలమంత్రంతో చేస్తా, ఇంటికి వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తా, ఎవరన్నా పిలిస్తే హనుమాన్ చాలీసా మూలమంత్రంతో చేస్తా. చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సత్ఫలితాలే కలుగుతాయి. నేను ఎందుకంటే ఇది దర్శనం, ఇది నిదర్శనం. స్వామివారు వస్తారు. మీరు సుందరాకాండ చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఈ విధానాలతో చేయండి, ఖచ్చితంగా స్వామివారు కరుణిస్తారు.